లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా ఈ రోజు మనం కోరపల్లి గ్రామానికి రావడం జరిగింది. గ్రామం అభివృద్ధి ఒక ఎజెండాగా తీసుకొని పార్టీలకు అతీతంగా నిలబడి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో మేము ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తున్నాం. మరి గెలుస్తారంటారా? 100% గెలుస్తామనే నమ్మకం ఉన్నది. ఇప్పుడు రవికుమార్ గౌడ్ గారు, మీ మేనిఫెస్టో ఏంటి సార్? మీరు గెలిస్తే ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? గ్రామంలో లైటింగ్స్, పారిశుద్ధ్యం, మోరీలు, రోడ్స్, డ్రైనేజీలు. సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా ఈ రోజు మనం కోరపల్లి గ్రామానికి రావడం జరిగింది. సో కోరపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ పల్లె రవికుమార్ గౌడ్ గారు మనతో ఉన్నారు. సార్ మాటల్లో కూడా ఒకసారి విందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఇంతకుముందు ఏమైనా చేశారా సార్ మీరు? ఇంతకుముందు సేవా కార్యక్రమాలు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు మా స్వచ్ఛందంగా మా ట్రస్ట్ ఉండేది. మా విలేజ్ లో విద్యాలయం పిల్లలకు విద్యను అందించడం, మన నిరుపేద కుటుంబాలకు వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడం, సేవా కార్యక్రమాలు చేశాం. మరి ఇప్పుడు ఎందుకు సార్ సర్పంచ్ ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? అదే సర్పంచ్ ఎందుకు పోటీ చేయాలంటే, సార్ మీరు ఏ పదవి లేకుండా మీరు ఇంత ఇస్తున్నారు సార్, మీరు స్వార్థంగా సేవ చేస్తున్నారు కాబట్టి గ్రామ ప్రజలు పిఎంకే ఫౌండేషన్ ద్వారా తల్లిదండ్రుల జ్ఞాపకార్థమే ఒక ఫౌండేషన్ వ్యవస్థ చేయడం జరిగింది. దానివల్ల నిరుపేద విద్యార్థులు కార్పొరేట్ విద్యను కూడా మా ట్రస్ట్ ద్వారా చదివించడము, ప్లస్ ఎడ్యుకేషన్ హెల్త్ రిలేటెడ్ కూడా చేయడము, ప్లస్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ డయాలసిస్ పేషెంట్స్ కానీ వాళ్ళకు మా సొంత ఖర్చులతో కూడా మేము చేయడం జరుగుతున్నది. ప్లస్ స్కూల్లో కూడా ఇప్పుడు టీచర్లు లేనప్పుడు కూడా విద్యా వాలంటీర్లు మా సొంత డబ్బులతో కూడా విద్యా వాలంటీర్లు నియమించడం కూడా జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కూడా విలేజ్ని అభివృద్ధి చేయాలంటే ఒక పవర్ కావాలి కాబట్టి దీన్ని సర్పంచ్గా చూసుకొని ఇంకా ముందు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకో ఉద్దేశంతో మేము చేయడం జరిగింది. ఎందుకంటే ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా అన్ని పార్టీలను గ్రామం అభివృద్ధి ఒక ఎజెండాగా తీసుకొని పార్టీలకు అతీతంగా నిలబడి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో మేము ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తున్నాం. 100% గెలుస్తామనే నమ్మకం ఉన్నది. మా వెనకాల ఉన్న ఈ ప్రజల మద్దతు కూడా అన్ని కుల సంఘాలు, అన్ని కుల పెద్దల వాళ్ళు కూడా వచ్చి ఆశీర్వదించడం జరిగింది. ఓన్లీ దీనికోసం మాత్రమే, ఓన్లీ రాజకీయాలు లేకుండా గ్రామ అభివృద్ధి కోసమే. మేము ఇంకొకటి కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, మాకు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నాం ప్యారలల్ గా. అందులో మేధావులను, సంపర్క వర్గాన్ని అందరినీ కూడా అందులో మెంబర్లుగా చేసుకొని వాళ్ళ సూచనలను తీసుకొని పాలకవర్గం ఆమోదం చేసుకొని డబ్బులు కూడా లేకుండా కూడా ప్రయారిటీగా పారిశుద్ధ్యము, మురుగునీటికి సంబంధించి త్రాగునీటిది, ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఆరోగ్యం రిలేటెడ్ మా ఓన్ ఫండ్స్ తోటి కూడా మేము చేయాలనే ఒక ఆలోచనతోటి చేస్తున్నాం. అది ఇప్పుడు రవికుమార్ గౌడ్ గారు, మీ మేనిఫెస్టో ఏంటి సార్? మీరు గెలిస్తే ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? గ్రామంలో లైటింగ్స్, పారిశుద్ధ్యం, మోరీలు, రోడ్స్, డ్రైనేజీలు ఇవన్నీ మెరుగుపరుస్తామని ఫస్ట్ మా ఆలోచన. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత ఇవి మెయిన్ ఎజెండా. భక్తి భావాలు అవే ఉన్నవి. మేము ఆల్రెడీ కూడా టెంపుల్స్ కట్టడం జరుగుతుంది. ఇప్పుడు కూడా పురాణ శివాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలనుకుంటున్నాయి. ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నది. గ్రామం లోపల అంటే మేము చెప్పుకోవడం ఇప్పుడు కరెక్ట్ కాదు. మేము చేసినవి అన్ని చూసే విలేజ్ ప్రజలు మాకు ఈ బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా సార్ ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నారు, ప్రజల స్పందన ఎట్లుంది? మీరు వెళ్తా ఉంటే ఇంటింటికి మీరే చూస్తున్నారు కదండి. మీరు వాళ్ళ మాటలలో కూడా తీసుకోవచ్చు మేము చెప్పడం కంటే. ఫైనల్ గా కోరపల్లి గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటారా? మీ గుర్తు ఏంటి? సీరియల్ నెంబర్ ఏంటి? మా గుర్తు ఫుట్బాల్ గుర్తు. మా సీరియల్ నెంబర్ వచ్చేసి 4. మా కోరపల్లి ప్రజలు బ్రహ్మాండంతో మా బాల గుర్తు ఓటేజ్ గెలిపడానికి సిద్ధంగా ఉన్నారు. రవికుమార్ గౌడ్ గారికి వేస్తాం. ఎందుకు రవికుమార్ గౌడ్ గారికి? మాకు ఇంతవరకు పదవులు ఉన్న వాళ్ళు ఎవరు ఏం చేయలేదు, కానీ వీళ్ళు పదవులు లేకుండా పిఎంకే ఫౌండేషన్ ద్వారా అని చాలా మంది పిల్లల్ని చదివిస్తారు, పిల్లలు చేస్తాళ్ళు, చదివించుకుంటాళ్ళు. కొంతమంది వృద్ధులకి వైద్యం చేపిస్తున్నారు. ఇప్పుడు చాలా దిక్కుల ఎల్లమ్మ గుడి అని చెప్పేసి కొన్ని లక్షలు ఖర్చు అయ్యేది ఉండే. అది మేము ఎవరేం పెట్టకున్నా కానీ వాళ్ళ సొంత ఖర్చుతోని ఎల్లమ్మ గుడి చేసిళ్ళు, పోచమ్మ గుడి అది రేకులేసిళ్ళు, దాన్ని సెట్ చేసిళ్ళు. ఇంకొకటి మాకు చిన్న గుడి ఉంది అటు అటు పోషమ్మ, మైసమ్మ, ముత్యవల్లమ్మ గుడి, అవి కూడా మంచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు భవిష్యత్తులో మాకు ఈ శివాలయాన్ని, ఆంజనేయ గుడిని, వీటిని కూడా సెట్ చేస్తామని చెప్పారు. వాటి ఖర్చు 1,50,00,000. దాని సొంత ఖర్చుతో పెట్టుకుంటామని చెప్పేసి మాకు ఇంతకంటే అభివృద్ధి మాకు ఇంకేం కావాలి? గ్రామంలో అన్ని వృద్ధిలోకి
తీసుకొస్తాను కాబట్టి వాళ్ళని ఎన్నుకున్నారు. ప్రత్యేకంగా గ్రామ ప్రజలే వాళ్ళు కావాలని కోరుకున్నారు మేడం. వాళ్ళు గ్రామ సర్పంచ్గా గెలిస్తే ఏ పని అయినా సక్రమంగా చేస్తారు, ఇచ్చిన మాట తప్పరు అనేసి వాళ్ళకు నమ్మకం ఊరి ప్రజలకి. అందుకే మాకు ఓటేయాలని నిర్ణయించుకున్నారు. నేను ఫుట్బాల్ గుర్తుకే ఓటు. ఎందుకు సార్ రవికుమార్ గౌడ్ గారికి ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు? రవికుమార్ గారు అతను క్యారెక్టర్ మంచిది, పనులు చేసే కెపాసిటీ ఉన్నది అతనికి. ఊరును బాగుపరిచే అంటే ఊర్లో ఉన్న మౌలిక సౌకర్యాలు మెరుగుపరిచే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళ తమ్ముడు ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి అంటే ఇలాంటి ఎలక్షన్ల కాకుండా స్వచ్ఛందంగా ఈ ఊరికి అంటే స్కూలుకు కనీసం ఒక 4 లక్షల ఖర్చు పెట్టి వంటశాలలు ఇట్లా అన్ని ఏర్పాటు చేసిండు. మళ్ళీ పోతే బొడ్రాయి కూడా కనీసం 4 లక్షల 5 లక్షలతోటి దాన్ని సహకరించిండు. స్వతహాగా భోజనాలు ఊరు మొత్తానికి భోజనాలు పెట్టించిండు. ప్లస్ ఎల్లవతల్లి గుడికి కూడా 40 లక్షలు ఒకే వ్యక్తి 40 లక్షల ఖర్చు పెట్టి ఆ గుడిని డెవలప్ చేస్తుండు. ఎన్నో కార్యక్రమాలు అంటే ఈ ఎలక్షన్ల మనసులో పెట్టుకొని కాదు, స్వచ్ఛందంగా అలాంటి వ్యక్తులు ఇవాళ ఒక సర్పంచ్ గా గెలిచిందంటే ఈ ఊరిని కంపల్సరీ బాగు చేస్తాడన్న ఆలోచన కొద్దీ నేనే కాదు ఈ గ్రామ ప్రజలు మొత్తం అంటే అన్ని కులాల వాళ్ళ తమ్ముడు అన్ని కులాలను ఆదరించాడు. ఒక మా గౌడ కులమే కాకుండా అన్ని కులాలను ఆదరించాడు. అన్ని కులాల వాళ్ళు కూడా ఎంతో కొంత లబ్ధి పొందారు కాబట్టి అన్ని కులాల వాళ్ళు కూడా సహకరిస్తారు. పల్లె రవికి ఆయన 100% కంపల్సరీ గెలుస్తాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. పేరండి? రాజయ్య టీచర్. రాజయ్య గారు ఎవరు కొట్టేస్తారు? నేను పల్లె రవికుమార్ గౌడ్. మరి గెలుస్తాడా? పక్కా గెలుస్తాడు. పల్లెవారి వంశం అంటే ఈ గ్రామంలో చాలా పేరు ప్రఖ్యాతులు గాంచింది. తర్వాత వీళ్ళు సామాజిక, ఆర్థిక, నైతికంగా వారి కుటుంబం చాలా హై లెవెల్లో ఉన్నది. తర్వాత సామాజిక స్పృహ కలిగిన కుటుంబం, ఇది మామూలు విషయం కాదు. అది వారు ఎక్కడ ఊళ్ళో ఎవరిని చిన్న పిల్లలను పెద్దవాళ్ళని అడిగినా కూడా పల్లెవారు వారి ప్రభాకర్ కానీ అనిల్ కానివ్వండి రవి కానీ వాళ్ళ పేరు చెప్తేనే గుడ్ నేమ్ ఉంటుంది. మళ్ళీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తారు. పేదవారికి బడుగు బలైన వారికి మంచి ప్రోత్సాహం ఉంటుంది. కాబట్టి ఎవరిని అడిగినా మీరు పల్లె రవికుమార్ గౌడే గెలుస్తారు తప్పకుండా. సో చూస్తున్నారు కదా, మొత్తానికి ఇది కోరపల్లి గ్రామంలో అయితే పల్లె రవికుమార్ గౌడ్ గారు తన గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు. పక్క 100కి 100% గెలిచేది మేమే అంటూ కూడా వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు. కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కోరపల్లి.